హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్. ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి జ్యూస్ రెసిపీ అండి, అదే బనానా మిల్క్ షేక్. సో ఈ బనానా మిల్క్ షేక్లో నేను కొంచెం మాడిఫై చేశానండి. సో దాంట్లోకి మనం హార్లిక్స్ పౌడర్ని కలిపి ఈ బనానా మిల్క్ షేక్ చేస్తున్నామండి. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ ఈ బనానా మిల్క్ షేక్ అనేది చాలా ఎనర్జీ కూడా అండి. సో ఇప్పుడు చూడండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ మిక్సీ జార్ తీసేసుకునేసి దాంట్లోకి 2 బనానాస్ని ఇట్లా దాని పైన ఉండే పిల్ని ఆఫ్ చేసేసుకొని ఇట్లా తుంచేసుకొని వేసేసుకోవాలండి. సో పైన ఉండే తొక్కు తీసేసుకొనేసి ఇట్లా మనము చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకొని వేసేసుకోవాలి ఈ బనానాస్ అన్నిటిని మిక్సీ జార్లో. సో మనము ఈ జ్యూస్ తాగడం వలన, ఈ బనానా మిల్క్ షేక్ తాగడం వలన ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుందండి. డెఫినెట్గా స్కూల్ నుండి వచ్చిన చిన్నపిల్లల దగ్గర నుంచి బయటకు వెళ్ళి వచ్చిన ఎవరైనా సరే హ్యాపీగా తాగొచ్చండి. సో చూడండి దీంట్లోకి నేను దగ్గరగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేశానండి. ఇక్కడ నేను హార్లిక్స్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. సో షుగర్ అనేది సరిపోతుందండి, ఆల్రెడీ బనానాలో కూడా మనకు షుగర్ ఉంది. సో డైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ షుగర్ని స్కిప్ చేసేసుకునేసి హార్లిక్స్ పౌడర్ అయినా వేసేసుకునేసి హ్యాపీగా తాగొచ్చండి, నాట్ అన్ ఇష్యూ. సో చూడండి ఇక్కడ నేను ఒక ½ గ్లాస్ అంతా నేను చల్లటి పాలను వేస్తున్నానండి, ఇవి పచ్చిపాలే. సో ఇలా వేసేసుకునేసి బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి. సో 2-3 సార్లు బాగా అసలు పలుకునే లేకుండా బాగా మిక్స్ చేసేసుకునేసి ఇట్లా సర్వింగ్ చేసేసుకోవడమే అండి, గ్లాసులలో వేసేసుకొని. నేను ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూడండి. మరీ పల్చగా కాకుండా ఇలా ఉండాలండి, కొంచెం జారుగా. ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత ఇది మనకి ఇంకా గట్టిగా అయిపోతుందండి. చూడండి ఇట్లా మనము సర్వింగ్ గ్లాస్లోకి వేసేసుకొనేసి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు, లేదంటే 2-3 ఐస్ క్యూబ్స్ అయినా వేసేసుకునేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. సో దీనిపైన మళ్ళీ ఒక హార్లిక్స్ ప్యాకెట్లోంచి మళ్ళీ ఒక ప్యాకెట్లోంచి 2 గ్లాసులోకి వేసేసుకునేసి ఇట్లా సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇట్లా మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. దీంట్లోకి ఐస్ క్యూబ్ నచ్చితే మాత్రం ఐస్ క్యూబ్ అయినా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా అంటే చాలా అదిరిపోయిందండి. అండ్ అలాగే ఎనర్జీ డ్రింక్ అని కూడా అనొచ్చండి. సో ఐస్ క్యూబ్స్ వేసుకోవడము లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అనేది కంప్లీట్లీ మీ ఆప్షన్ అండి. సో చెప్పినాను కదండి, డైట్ చేసిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే షుగర్ అనేది యూజ్ చేయొద్దండి, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.